గుడ్ మమ్మీ. సో మేము ఇప్పుడే ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంకా ఫుల్ వీడియో అయితే చూసేసేయండి. ఇది ఒక్కసారి చెక్అవుట్ చేసేసేయండి. ఇంకా మేమైతే ఇక్కడికి వచ్చేసాం. మా మమ్మీ వాళ్ళు అయితే మేడారం వెళ్ళారు. సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుష్మా గన్పల్లి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సో మేమైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసామన్నమాట. మా మమ్మీ వాళ్ళు అయితే మేడారం జాతరకి వెళ్ళారు, సమ్మక్క సారక్క జాతరకి. సో అందుకే అక్కడ నుంచి బియ్యం తెస్తారు కదా, ఇంకా అవి వండి పెట్టడానికి అయితే మమ్మల్ని పిలిచారు. ఫస్ట్ అయితే అవి వండి 5 ముత్తైదులకు పెట్టాలి కదా, సో మమ్మల్ని అయితే పిలిచారు. మేము కూడా వచ్చేసామన్నమాట. ఇంకా ఇక్కడైతే మా చెల్లి మా మమ్మీ అన్ని పనులు చేసేస్తున్నారు. సో వంటలు చేస్తున్నారనమాట. ఇక్కడ మా కుక్కని చూడండి ఎంత బాగా చూస్తుందో. ఇంకా మా మమ్మీ అయితే గుండు మమ్మీ అయిపోయింది. గుండు మమ్మీ. సో గుణమం అయిపోయింది. మేమైతే జిలేబీ కొనుక్కోవడానికి బయటకు వచ్చేసాం. అలాగే ఇక్కడ ఫిషెస్ కనపడ్డాయి అనమాట. ఇంకా చూడడానికి అయితే వచ్చేసాం. చాలా బాగున్నాయి, చిన్న చిన్నవి, గోల్డెన్ కలర్ అండ్ వైట్ కలర్, బ్లాక్ కలర్. నాకు చాలా బాగా నచ్చుతుంది. కాకపోతే తీసుకొని పెంచుకోవాలనిపిస్తుంది, కానీ మళ్ళీ అవేమన్నా మనం కళ్ళ ముందు ఏమన్నా అవుతుంది కదా, పలిగినప్పుడు అట్లా బాధ అనిపిస్తుంది. చచ్చిపోయినప్పుడు మనం పెంచలేము ఈ చిన్న చిన్న ఇంట్లలో. మనం అంత ఉన్న సౌకర్యం కాదు. పెద్ద పెద్ద ఇంట్లలో అయితే షో కేస్కి అలా పెట్టుకుంటారు కదా, సో అలా అనమాట. కాకపోతే నాకు చాలా ఇష్టం. అండ్ ఇలా అయితే ఇంక ఇక్కడ వేరే వాళ్ళు అయితే తీసుకుంటున్నారు. సో చూస్తున్నాను, మీతో షేర్ చేసుకుందామని ఒక క్లిప్ అయితే తీసేసాను అనమాట. ఎలా ఉంది ఏంటి అనేది అయితే చెప్పండి. సో ఎంతమంది మేడారం జాతరకి వెళ్ళారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎలా ఉంది ఏంటి అనేది చెప్పండి. ఇక్కడైతే మా చెల్లి అయితే ఒక క్యాబ్ తెచ్చుకుందనమాట అక్కడ నుంచి. సో చాలా బాగుంది. సో పెట్టుకొని చూద్దామని చెప్పేసి తను లేదని పెట్టుకున్నాను. అంతలోనే మా చెల్లి వచ్చేసి ఇంకా గుంజుకుందనమాట, నన్ను నేను ఖరాబ్ చేస్తానేమో అని చెప్పేసి. కొత్తది అది తీసి అని గుంజుకొని సీరియస్ అవుతుంది ఇక్కడ. ఇంకా సీరియస్ అయినా సరే తిండి మాత్రం ఆపట్లేదు. తిట్టుకున్నా సరే ఇక తింటూనే ఉంది. తినుకుంటేనే అలుగుతుంది అనమాట. అంతే, ఇంకా మా ఫైటింగ్స్ అంటే ఇలానే ఉంటాయి, అక్కచెల్లెళ్ళు తమ్ముళ్ళు అలాగా. ఇంక ఇక్కడైతే నేను బంగారానికి అయితే నేనే బొట్టు పెట్టేశాను అనమాట. ఇక్కడ ఇలా పెట్టమంటే మా మమ్మీ. ఇంకా నేను టీ చేశాను, వీళ్ళైతే టీ తాగుతున్నారు. సో నేను చేసిన టీ తాగుతున్నారు ఏంది అనగానే, అలిగినావు కదా, నన్ను తిట్టినావు కదా, ఎందుకు తాగుతున్నావు అని మా చెల్లెని అనగానే మా అత్తయ్య నవ్వుతుందనమాట. సో ఇక్కడ అందరం టీ తాగిన తర్వాత ఇంకా మా అమ్మ అయితే దేవునికి అయితే పెట్టేస్తుంది అనమాట. పసుపన్నం, ప్రసాదం, ఇంకా బగారా, చికెన్ ఇవన్నీ పెట్టేస్తుంది అనమాట. ఇంకేమేమి పెట్టాలో. సో సమ్మక్క సారక్క అంటే ఇద్దరు కాబట్టి ఇద్దరికి 2 ప్లేట్లలోనే పెట్టాలి. ఏం పెట్టినా కూడా సమ్మక్క సార్లకి 2 పెట్టాలంట. సో అలా 2 పెడుతుందనమాట. 2 ప్లేట్లలో పెట్టేస్తుంది. ఇంకా బంగారం తెచ్చింది కదా, ఈ బంగారాన్ని అయితే అందరికీ పంచి పెట్టాలి. తర్వాత ఇంకా దేవునికి పెట్టిన తర్వాత ఇంకా 5 ముత్తైదులకైతే ఫస్ట్ అన్నం పెట్టాలన్నమాట. ఇంకా అలాగే అందరికీ పెట్టేసాం. ఆ క్లిప్ అయితే తీయలేదండి. సో ఆంటీ వాళ్ళు కూడా అందరూ వచ్చారు. పిలవగానే అందరూ వచ్చి ఇంకా మంచిగా తినేసి వెళ్ళారనమాట. మంచిగా అనిపించింది నాకు కూడా. ఇంకా మా మమ్మీ వచ్చి రాగానే చేయాలి కదా, ఇంకా అట్లా చేసిందనమాట. సమ్మక్క సారక్కకైతే నీస్ పెట్టొచ్చు కదా, సో నీస్ అయితే పెడతారు ఖచ్చితంగా. మేము కూడా పెట్టామన్నమాట. ఇంకా ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే చెప్పండి, అంతే. తప్పులైతే ఏం లేవు నాకు తెలిసి, అలాగనమాట. ఇంకా మా మమ్మీ మంచిగా మొక్కుకొని మా అమ్మ అయితే గుండు చేసుకుందండి, ఒక మంచి విషయం జరగాలనేసి ఇంకా జరగలేదు. జరిగిన తర్వాత మళ్ళీ గుండు చేసుకుంటుందంట. సో మళ్ళీ గుండు చేసుకున్నప్పుడు నేను చెప్తాను ఏంటి ఆ విషయం అనేది. అంటే ఒక మంచి కార్యం జరగాలనేసి అయితే ఇప్పుడు గుండు చేయించుకుంది మా అమ్మ లాంగ్ హెయిర్కి. సో ఇప్పుడు గుండు అయిపోయింది కాబట్టి అది తొందరగా జరిగితే మంచిదే అని మేము కూడా నమ్ముతాం కదా. సో మళ్ళీ జరిగిన తర్వాత మళ్ళీ చేసుకుంటుంది కదా రెండోసారి, అప్పుడు ఆ విషయం ఏంటిది అనేది అయితే నేను ఇంకో వీడియోలో చెప్తాను జరిగినప్పుడు. సో ఇలాగనమాట. మేమందరం కూడా ఇంకా దేవునికైతే మొక్కుకున్నామన్నమాట ఆరబోసి. ఇంకా మా డాడీ, నేను, మా వారు, ఇంకా మా చెల్లి, మా అత్తయ్య అందరం మొక్కుకున్నాము. ఇంకా మేము కూడా ఆరబోసి. మీ అందరూ మేడారం జాతరకి వెళ్ళారా? వెళ్తే మాత్రం ఎలా ఉంది ఏంటి అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఇంతవరకు ఒక్కసారి కూడా వెళ్ళలేదండి మేడారం జాతరకి. సో మా మమ్మీ వెళ్ళింది, కానీ మా చెల్లి కూడా ఫస్ట్ టైం వెళ్ళేసి వచ్చిందనమాట. నేనైతే అస్సలకి వెళ్ళలేదు. సో వెళ్ళాలని అనుకుంటున్నాను. ఓప్ ఫర్ ద బెస్ట్ అంటే నెక్స్ట్ టైంకి నెక్స్ట్ టైం వెళ్ళాలని అనుకుంటున్నాను. ఇంకా చూడాలి. సో మంచి జరిగితే మనకు కూడా మంచిగా వెళ్ళొచ్చు కదా. సో ఈసారి మంచి జరిగితే దాన్ని బట్టి మనం కూడా నెక్స్ట్ టైం వెళ్దాము అనేసి అనుకుంటున్నాను. సో నేను కూడా ఇక్కడ మొక్కేకునే, ఇంకా మీ అందరు కూడా మొక్కేసుకోండి మీ కోరికలు ఏమైనా అంటే తీరాలని చెప్పేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు. సో కొత్తగా నా ఛానల్ అయితే చూస్తున్న వాళ్ళు తప్పకుండా అన్ని వీడియోస్ చూడండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. అండ్ ఒక లైక్ చేయండి. మీ ఒకరు లైక్ చేయడం ద్వారా ఇంకొకరికి సజెస్ట్ చేస్తుంది యూట్యూబ్ అనేది వీడియో. సో నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్, కామెంట్. అండ్
ఇక్కడైతే మా బ్లాకీ అయితే దేవుడిని మొక్కు అనగానే మొక్కిందనమాట. నాకు చాలా అనిపిచ్చింది. కాపోతే ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయిందనమాట. నేను వీడియో తీయలేదప్పుడు. సో, నాకు చాలా అనిపిచ్చింది. మా కుక్క గూడా మొక్కేసింది మా బ్లాకీ. సో క్యూట్ ఉంటుందిది. ఎవ్వరిని ఏమి అనదు. మంచిది. సో, నాకైతే చాలా ఇష్టం. సో, మా చెల్లి మీదకైతే ఎగురుతుంది. నాకంటే అంత కనెక్షన్ లేదు. మా చెల్లికి ఎక్కువ కనెక్షన్ ఉంటుంది. దీంతో ఎప్పుడు ఇంటి దగ్గర ఉంటుంది గాబట్టి. అంతే ఈ వీడియో గనక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.